జై గురుదేవ్ దత్త. ఈరోజు అక్షయ తృతీయ. వైశాఖ శుద్ధ తృతీయ రోజు రాత్రి మొదటి జాములో పునర్వసు నక్షత్రములో 6 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉండగా రాహు మిథునంలోనున్న సమయంలో రేణుకా గర్భం నుండి హరి పరశురాముడుగా అవతరించినట్లు స్కంద భవిష్య పురాణాల్లో చెప్పబడినది. శ్రీ మహావిష్ణువు ధరించిన దశావతారాలలో 6వ అవతారమైన పరశురాముడు జన్మించిన ఈ రోజు విష్ణువు పూజించటంతో పాటు విష్ణు సహస్రనామ పారాయణము, వైష్ణవ ఆలయాలను దర్శించటం విశేషము. సింహాచలములో నరసింహస్వామి వారికి చందనోత్సవము ఈరోజే. ఇదిలా ఉంటే అక్షయ తృతీయ నాడు శ్రీ నరసింహస్వామి ప్రహ్లాదుని అనుగ్రహించిన రోజేనని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ పర్వదినాన పుష్పమో ఫలమో భగవంతుడికి సమర్పించిన, దైవనామ స్మరణ చేసిన, చివరికి నమస్కారము చేసిన సంపద పుణ్యఫలం ప్రాప్తిస్తుందని ప్రతీతి. ఇంకా అక్షయ తృతీయ నాడే మహావిష్ణువు 6వ అవతారమైన పరశురాముడు జన్మించాడని పురాణాలు చెప్తున్నాయి. జీవితములో అన్నిటినీ అక్షయం చేసే రోజు కనుక దీనికి అక్షయ తృతీయ అని పేరు. కృతయుగం ప్రారంభమైన రోజు ఈ దినమే అని విష్ణు పురాణ కథనం. ఈ రోజున ఇష్టదేవతలను లక్ష్మీదేవిని పూజించి గోధుమలు, శనగలు, దద్దోజనాలతో పాటు శక్తి ఉన్నవారు పాదరక్షలు, గొడుగు, కాటన్ వస్త్రాలను, ఒక కుండను దానం చేయటం మంచిది. ఈరోజు ఏది అయితే దానం చేస్తామో అవి మన జీవితంలో అక్షయం అవుతాయి అని శాస్త్రాలు చెప్తున్నాయి. శ్రీ మాత్రే నమః. జై గురుదేవ్ దత్త.